నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెనకమాల గన్నవరం ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఫోటో పెట్టాను. నేను బేసికలీ చాలా ఓపెన్ అండ్ హానెస్ట్ ఒపీనియన్లో ఈ షో చేస్తున్నాను. ఏంటంటే నేను యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఎక్కడ ఏం వినలేదు, నేను పెద్దగా ఏం చూడలేదు. అసలు కాన్స్టిట్యుయెన్సీలో వర్క్ జరుగుతుందా లేకపోతే అస్సలు ఏ చలనం లేకుండా ఉందా అని చెప్పి నాకే అర్థం కాల. బట్ ఒక్కటైతే నేను క్లియర్గా చెప్పగలుగుతాను, అవినీతి ఆరోపణలు ఎక్కడ వినపడలా. ఎక్కడ లంచాలు తీసుకుంటున్నారని లేకపోతే హింసిస్తున్నారని చెప్పి లేకపోతే వగేరా వగేరా చేతి తడుపుళ్ళ వ్యవహారాలు లాస్ట్ 5 ఏళ్ళు మనం చూసాం. ఏంటంటే అవి ఎక్కడా కనపడలా. నాకు ఎక్కడ వెతికి చూద్దామన్నా నాకు ఒక్క రూమర్ కూడా వినపడలా. ఈ నేపథ్యంలో నేను 2 వారాల క్రితం ఆయన కలవడానికి వెళ్ళాను. కలిసినప్పుడు ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ ఇంటర్వ్యూ రేపు టెలికాస్ట్ అవుతుంది, ఆఫ్ కోర్స్ ఈవినింగ్ 6 PM. బట్ ఆ రోజు నుంచి ఈ 2 వారాలు నా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న వర్క్ని నేను దగ్గరగా ఉండి మానిటర్ కూడా చేయగలిగాను. ఏంటి ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు ఒక ఎమ్మెల్యేకి? ఒక్కరోజు కూడా నిరంతరం ఒక శ్రామికుల్లాగా నియోజకవర్గానికి అంకితం అయిపోయి ఉండాలి ఒక ఎమ్మెల్యే అంటే. మిగతా ఎమ్మెల్యేస్ని చూస్తున్నాను కష్టపడుతున్నారు, కానీ ఈయన చూస్తే చాలా ఎక్కువ విపరీతమైన కష్టం పడుతున్నట్టు నాకు అనిపించింది. ఆఖరికి ఎంత మైన్యూట్ లెవెల్లో వెళ్తున్నాయి అంటే ఆయన డీటెయిల్స్, బైకులు స్టాండ్లో లేకపోయినా రోడ్డు మధ్యలో ఉన్న వాటిని తీయించేయడం దగ్గర నుంచి, మనం గ్రీవియన్స్ సెల్స్కి డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవడం దగ్గర నుంచి, అది రాత్రి 9 అవ్వనిండి 10 అవ్వనిండి జనాలు వస్తూ ఉన్నా అక్కడ వాళ్ళందరి గ్రీవియన్సెస్ ఇంటా కూర్చొని సాల్వ్ చేస్తా కూర్చోవడం దగ్గర నుంచి, ఆఖరికి గన్నవరం బ్యూటిఫికేషన్. నేను వెళ్ళినప్పుడు మొన్న గన్నవరం చూస్తే ఈజ్ ద సేమ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది వరకు ఎలక్షన్ల ముందు నేను వెళ్ళిన గన్నవరం ఈ గన్నవరం ఒకటేనా? నాకు అసలు అర్థం కాల. రూపురేఖలు మారిపోయినాయి, బ్యూటిఫికేషన్ అయిపోయింది. సడన్గా దానికి ఒక అర్బన్ లుక్, చిక్ లుక్ క్రియేట్ అయింది. ఇదంతా కాకుండా చాలామంది స్థానికులు నేను ప్రశ్నించాను, ఏంటండి నిజంగా వెంకట్రావు గారు పనిచేస్తున్నారా లేకపోతే ఓన్లీ బ్యూటిఫికేషన్ వర్క్లో ఆయన ఫోకస్ చేసి ఎక్కడ జనాలకి కావాల్సిన సదుపాయాలు ఏం చేయట్లేదా? ఎందుకంటే మనం మ్యాసివ్ బ్యూటిఫికేషన్, మ్యాసివ్ అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంటే రియల్ ప్రజలకు కావాల్సిన వసతుల్లో ఎమ్మెల్యే రోల్ ఏంటి? అసలు ఎమ్మెల్యే గారిని కలవటానికి చాలా కష్టం అంట. అసలు ఎమ్మెల్యే గారి వెనకమాల మొత్తం వైసీపీ క్యాడర్ ఉంది, కానీ టీడీపీ ఒరిజినల్ క్యాడర్ని లోపలికి రానివ్వరంట. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూర్చున్నా కూడా టీడీపీ ఒరిజినల్ క్యాడర్ని పక్కన పడేసి వైసీపీ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారంట. ఇవన్నీ నేను విన్న మాటలు, వినటం కాదు, చాలా నెల నుంచి నా మనసులో నాటుకుపోయిన క్వశ్చన్స్. నేను అనుకున్నాను ఒక్కసారి హోంవర్క్ చేద్దాం. ఎందుకంటే గన్నవరం నా కాన్స్టిట్యుయెన్సీ కూడా. ఒక లోకల్ ఇంట్రెస్ట్తో నేను చాలామంది నీళ్ళు అడిగాను. వాళ్ళందరూ చెప్పిన మాట ఒకటే, ప్రతి నామినేటెడ్ పోస్ట్ టీడీపీ వాళ్ళకే. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు తప్ప వాళ్ళందరూ టీడీపీ అభిమానులుగా మిగిలిపోయారు. కానీ ఎక్కడా కూడా ఈరోజు దాకా టీడీపీ ఒరిజినల్ క్యాడర్ని పక్కన పెట్టి ఈయన ఎవరికి ఏం హెల్ప్ చేయాల. ప్రైమా ఫేషియా ఎజెండా యార్లగడ్డ గారు చూసుకుంటే స్థానికంగా టీడీపీ క్యాడర్ని, టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికే ట్రై చేస్తారు ఈయన. ఫ్రాంక్లీ స్పీకింగ్, టీడీపీ కార్యకర్తల గురించి దాన్ని ఇంతకాలం నేను, వాళ్ళు డిఫరెంట్ అండి. టీడీపీ కార్యకర్తలు ఎవరు ఏం చెప్పినా వినరు, ఓన్లీ పార్టీ రూల్ బుక్ ఫాలో అవుతారు. పార్టీకి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ని క్రిస్టల్ క్లియర్గా అధ్యయనం చేస్తారు. ఆ సిలబస్ అండ్ రూల్ బుక్ ప్రకారమే మాట్లాడతారు. ఒక్క మాట కూడా ఎక్కువ దాటెలదు. వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి న్యూ కమర్స్కి, అండ్ ఎమ్మెల్యేస్గా వచ్చే న్యూ కమర్స్ కూడా ట్రైనింగ్ సెషన్స్ పెడతారు. యాక్చువల్గా చెప్పాలంటే టీడీపీ పార్టీ క్రమశిక్షణకి పెట్టింది పేరు. ఎవరు ఏ జెండా మోయమన్నా పోయిరండి, ఓన్లీ పార్టీ హెడ్ ఏది ఆదేశిస్తారో అదే మోస్తారు. ఒక క్రమశిక్షణ. ఒకవేళ లోకల్గా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే పార్టీ హెడ్స్కి కన్వే చేసి వాళ్ళు ఏం చెప్తారో దానికి అనుకూలంగా యాక్షన్ తీసుకుంటారు తప్ప టీడీపీ కార్యకర్తలు ఎక్కడ లైన్ క్రాస్ అయ్యి సెల్ఫ్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోరు. ఇది స్పెషాలిటీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయరు టీడీపీ పార్టీలో కార్యకర్తలు. ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక రీజనల్ పార్టీగా ఉన్న టీడీపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టింది టీడీపీ కార్యకర్తలు. ఓహో నువ్వు టీడీపీ కార్యకర్తవా, అయితే సరే నీ లైన్ స్ట్రైట్ లైన్, అదొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒక్కసారి కండువా కప్పుకున్నాక మారిన దాఖలాలు ఎక్కడ ఉండవు ఈ పార్టీకి. వేరే పార్టీలకి కండువాలు మారుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే వైసీపీలో ఉన్నప్పుడు నేను చేసిన హోంవర్క్లో రియలైజ్ అయింది ఏంటంటే, నారా భువనేశ్వరి గారిని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వైసీపీలో ఉండి ఖండించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అందరికీ తెలిసింది. వల్లభనేని వంశీతో ఎప్పుడు కలవలా. నేను చేసిన హోంవర్క్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అర్జెంటుగా ఆయన ఎలివేట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు ఇక్కడ. అలా నిబద్ధత గల పార్టీ టీడీపీలో ఉంటున్న యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక కార్యకర్తలానే కష్టపడుతున్నాడు ఈరోజు. మరేంటి, ఒక కార్యకర్తలాగా భుజం పైన పసుపు జెండా మోస్తూ సిన్సియర్గా ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు గ్రీవియన్స్ లేదు అని చెప్తుంటే ఈయన పైన ఈ ఆరోపణలు ఏంటి? ఈయన పైన కంప్లైంట్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి? ఈయన పైన టీడీపీ క్యాడర్నే పక్కన పెట్టారు, ఈయన అసలు పట్టించుకోరని రూమర్స్ ఎందుకు వస్తున్నాయని నేను ఆలోచిస్తున్నప్పుడు మా ఆఫీస్కి కంటిన్యూస్గా కాల్స్ వచ్చినాయి. మేము మాట్లాడాలనుకుంటున్నాం అని. పరిమితి ఈరోజు మనకు టైం సరిపోదు కాబట్టి షోకు అనుకూలంగా ఇద్దరినే నేను తీసుకుందాం అనుకున్నాను. దాంట్లో ఒక లేడీ చాలా వెహిమెంట్గా నేను మాట్లాడాలి అని నాతో కన్వే చేశారు. నేను ఆడియో కాల్ అయితే పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. లెట్స్ డూ అ వీడియో కాల్ అనుకున్నాను. ఫస్ట్ నేను అక్కడ ఉన్న సాయి అని ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. సాయిని, తర్వాత ఆ లేడీని, ఇద్దరిని నేను ఇప్పుడు కాన్ఫరెన్స్లోకి తీసుకుని ఒకసారి వీడియో కాల్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటో ఒకసారి విందాం. విన్న తర్వాత దాన్ని కంప్లీట్గా విశ్లేషిద్దాం, గన్నవరంలో ఏం జరుగుతుంది అనేది. సాయి గారు నమస్కారం అండి. మీరు గత 10 రోజుల నుంచి ట్రై చేస్తారు మాట్లాడడానికి. మీరు మాట్లాడేది మీరు మాట్లాడతారు నాకు తెలుసు, కానీ నేను కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాను. వెంకట్రావు గారి పైన వస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీ వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళకి ఈరోజు గన్నవరంలో లంచాలు కానివ్వండి, దోపిడీ రాజ్యంగా ఆయన విస్తరింపజేస్తున్నారని ఒక రూమర్ ఉంది ఆయన పైన. బయట అందరూ ఇదే మాట్లాడుతున్నారు. దీనికి క్లుప్తంగా సమాధానం చెప్పండి. ఇది కేవలం వైసీపీ మరియు వాళ్ళ అనుబంధంగా పనిచేసేటువంటి కొంతమంది చేస్తున్న ఆరోపణలు మాత్రమే మేము చెప్తా ఉన్నాం మేడం. ఎందుకనంటే ఇక్కడ అవినీతి అనేది లేదు ఎక్కడ కూడా, అధికారుల్లో కానీ లేకపోతే ఎక్కడా కూడా ఇక్కడ మనం మైనింగ్ చేసే విధానం కానీ ఇక్కడైతే ఏం లేదు. ఏ రకంగా అవినీతి చేస్తా ఉన్నారని మేము స్ట్రైట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళని. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు కాబట్టి ఈయన నాయకత్వం ఇక్కడ కొనసాగినట్లయితే ఇంకా పెద్ద నాయకుడిగా ఇక్కడ ఆయన తయారవుతాడు కాబట్టి వీళ్ళకి విద్వేషాలు పెట్టి ఆయన నాయకత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక్కడ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఎంఆర్ఓలకు కానీ, సిఐలకు కానీ, ఎస్పీలకు కానీ, డిఎస్పీలకు కానీ, ఎంపీడీఓలకు కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అంటే ఎంఆర్ఓ వైసీపీయా, సిఐ గారు వైసీపీయా, ఎస్పీ గారు వైసీపీయా? ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ అధికారులతో పని చేయించడం. ఆయన శాసనకర్తగా ఆయన అసెంబ్లీలో నియోజకవర్గం గురించి, నియోజకవర్గ సమస్యల గురించి ఆయన అనునిత్యం పోరాటం చేస్తా, ప్రశ్నలు లేవతా, దాని తగ్గ సమాధానాలు తీసుకుని పరిష్కార మార్గాలు కనుక్కునే విధంగా ఆయన శాసనకర్తగా ఆయన బాధ్యత పూర్తిగా నిర్వర్తిస్తా ఉన్నాడు. అధికారుల సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారుల చేత సాల్వ్ చేస్తా ఉన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు అధికారం చేత పరిపాలన చేయించడం, వైసీపీ వాళ్ళ చేత పెత్తనం చేయించడం విధంగా మాట్లాడినట్టయితే అంతకన్నా అవివేకం కూడా ఉండదు మేడం గారు. కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తుంది సొంత మీ టీడీపీ క్యాడర్ వాళ్ళే. ఆఖరికి నిన్న కూడా వెళ్ళి పార్టీలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి నేను విన్నాను. మీకు మీ సొంత టీడీపీ పార్టీ క్యాడరే సపోర్ట్ చేయట్లేదు ఒక వర్గం. ఇది అవాస్తవం మేడం. టీడీపీ క్యాడర్ అని పేరు చెప్పుకుని చెట్టు కింద ఉండి కాయలు అమ్ముకునే బ్యాచ్ వాళ్ళు ఎవరైతే వెంకట్రావు గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏనాడు అంతకు ముందు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఒక విష ప్రయోగం చేస్తా, వాళ్ళ మనసు తొలిచివేస్తా, వాళ్ళని గ్రూపులుగా కడతా ఇక్కడ పార్టీని చిన్నభిన్నం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రతిపక్షాలతో చేతులు కలిపి. ఇక్కడ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం తప్ప వాళ్ళది ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ వాళ్ళ ఆటలు ఇక ముందు వాళ్ళ ఆటలు కూడా సాగు. ఖచ్చితంగా వెంకట్రావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగానే ముందుకెళ్తుంది, అప్రతిహతంగా విజయాలు సాధిస్తుంది భవిష్యత్తులో కూడా. నెక్స్ట్ టైం వెంకట్రావు గారి పార్టీ క్యాండిడేట్ మీ అందరి దృష్టిలో కూడా ఖచ్చితంగా ఆయన కాక ఎవరుంటారు మేడం? ఆయన వచ్చిన రోజునే చెప్పాడు నేను కొండలు దావను గుట్టలు దావను, అలాగే ఉన్నాడు. ఆయన ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాడో అవన్నీ అమలు పరుస్తా ఉన్నాడు. ఎవరిని అక్రమ కేసులు బనాయించట్లేదు, అక్రమ మైనింగ్ చేయటం లేదు. ఆయన ఏదైతే చెప్పాడో ఎన్నికల ముందు అవన్నీ నెరవేరుస్తున్నాడు. దాని అనుగుణంగానే ఆయన పనిచేస్తా ఉన్నాడు. అత్యధిక మెజారిటీతో గెలిచాడు. భవిష్యత్తులో కూడా ఇదే మెజారిటీ, ఇంకెంతకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాయకుడు అవుతాడు మనకి. సో ఆయన పనితీరు మాత్రం మీ అందరికి చాలా నచ్చిందండి. ఎందుకంటే మీరు ఒరిజినల్ టీడీపీ క్యాడర్ అని చెప్పి నాకు కాల్ చేశారు.
సో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీకు ఎక్కడ అప్రోచబిలిటీకి వైసీపీ వాళ్ళు అడ్డుకుని ఒరిజినల్ టీడీపీ క్యాడర్ ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆపటం అనేది ఏం లేదా? ఏం లేదు మేడం. ఇప్పుడు ఒరిజినల్ టీడీపీ వాళ్ళని ఆపడానికంటే మేము టీడీపీ కదా, మమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? అందరూ ఒకే జెండా. ఒకటి మేడం, ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఏంటంటే చెరువు మీద అలిగితే ఏదో కాలిందన్నట్టుగా అట్లా ఉంటది పరిస్థితి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని, కొంతమంది ఏర్పాటువాదులు పెత్తందారుల మాటలు విని పార్టీకి ద్రోహం చేసినట్లయితే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇలాంటి చర్యలు చేసే వాళ్ళందరూ చరిత్రహీనులుగా మారిపోతారు భవిష్యత్తులో. పార్టీ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది ఇప్పటి వరకు. ఈ గన్నవరం నియోజకవర్గం చాలా ఉడుకులు ఎదుర్కొన్నాం గత 5 సంవత్సరాల్లో. అప్పుడు ఎవరూ లేరు కదా వీళ్ళెవళ్ళు. ఇవాళ వచ్చి మాట్లాడి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకుడి మీద అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నిజమైన పార్టీ కార్యకర్తలుగా మేము ఎవరు చూస్తూ ఊరుకోమని కూడా తెలియజేస్తాం. సో టీడీపీ కార్యకర్తలుగా మీరందరూ ఖచ్చితంగా నమ్ముతున్నారా ఇది మొత్తం చాలా సుపరిపాలన జరుగుతుంది గన్నవరంలో అని? ఖచ్చితంగా మేడం. ఈ రోజున మీరు ఒకసారి చూసుకోండి, ఇప్పుడు వరకు జరిగిన గ్రీవెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రీవెన్స్ పరిష్కార మార్గాలు చూపిన విధానంలో 5వ స్థానం ఉంది గన్నవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, తద్వారా తెలిసిపోతుంది కదా ఇక్కడ సుపరిపాలన జరుగుతుందని. గతంలో గన్నవరం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి మీరు 16 నెలలు ఏ విధంగా ఉంది, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏ విధమైన అవినీతి కార్యక్రమాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు అన్ని అణిచివేయబడ్డాయా లేదా? దానికి కారణం ఎవరు? ఒక వెంకట్రావు గారే కదా. ఖచ్చితంగా తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం రమ గారు. నమస్తే అండి. మీరు ఒరిజినల్ టీడీపీ క్యాడర్ కి చెందిన లేడీ. మీరు నాకు ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి, కానీ నేను క్లియర్ గా ఒక మాట అడుగుతున్నాను, మీ క్యాడర్ టీడీపీ ఒరిజినల్ క్యాడర్ ఇబ్బందులు పడుతుందా? అసలు టీడీపీ క్యాడర్ ఎవరు కూడా ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడట్లేదండి. అంటే మీరందరూ చాలా సుఖంగా ఉన్నారా యార్లగడ్డ గారి పరిపాలనలో? ఎప్పుడైతే మన గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు గెలిచారో అప్పటి నుంచి కూడా గన్నవరం నియోజకవర్గంలో స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నారు అంతే గన్నవరం నియోజకవర్గ ప్రజలు. ఎటువంటి సందేహం లేదు ఇందులో. మరి మీ టీడీపీ కండువా కప్పుకున్న వాళ్ళే కొంతమంది ఈ రోజు సొంత పార్టీకి చెందిన వాళ్ళే మేము అసంతృప్తిగా ఉన్నాం అని చెప్పి స్వరాలు వినిపిస్తున్నారు. మరి అదేంటి? వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మన పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. ఇదివరకు లాగే గత పాలకుల హయాంలో ఏ విధంగా అయితే అక్రమ మైనింగ్ జరిగిందో అవన్నీ చేయొచ్చు, దందాలు చేయొచ్చు, ఆ సెటిల్మెంట్లు చేయొచ్చు, ఇదేంటి కోడి పందాలు ఇవన్నీ సాగించొచ్చు అన్న ఉద్దేశాలతో అక్రమంగా సంపాదించాలన్న కొంతమంది ఇవేవి వెంకటరావు గారు గెలిచిన తర్వాత ఆయన అన్నిటికీ అడ్డుకట్ట వేయడం వల్ల వాటన్నిటికీ వాళ్ళు అసహనంతో అసంతృప్తితో అలా మాట్లాడేవాళ్ళు. కేవలం వాళ్ళు అసలు టీడీపీ క్యాడర్ అనే వాళ్ళే కాదండి అట్లా మాట్లాడేవాళ్ళు. అయితే మీ వాళ్ళు కాదా వాళ్ళు? మీ జెండా మోసిన వాళ్ళు మీ వాళ్ళు కాదా? ఇప్పుడు మా జెండా మోసిన వాళ్ళైతే పార్టీ కార్యకర్తలు అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఎవరైతే క్యాండిడేట్ ని ఇచ్చారో వారికి అనుగుణంగా పనిచేసే వాళ్ళే మా పార్టీకి క్యాడర్ అవుతారు. కానీ వ్యతిరేకంగా వెళ్లే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ అరాచకాలు, అరాచక శక్తులన్నీ కలిసి ఏకంగా దాడి చేయాలనుకునే వాళ్ళు పార్టీ క్యాడర్ ఎలా అవుతారండి? మరి అలాంటి వాళ్ళని చూస్తే మీరేం సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, అట్లాంటి వాళ్ళందరినీ కూడా గన్నవరం పొరవీధుల్లో చీపురు కట్ట తిరగేసి బాధాలనిపిస్తుందండి. పోనీ ఇంత చీపిరి కట్ట తిరిగేసి బాధడం కంటే వాళ్ళతో వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అన్న ప్రయత్నం ఎప్పుడన్నా చేయపోయారా? మాట్లాడదామని ప్రయత్నం చేయాలంటే అది అవని పరిస్థితి అండి. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దొచ్చు. తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా దాన్ని సరి చేయలేమండి. తెలిసినోడికైనా చెప్పొచ్చు, తెలియనోడికైనా చెప్పొచ్చు, మధ్య రకంగా ఉన్నవాడితో మాట్లాడలేం. అంటే రమా గారు నేను అంటుంది అసలు మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా? ప్రయత్నించామండి. సో మీకేం సత్ఫలితం రాలే దాని నుంచి? రాలేదు. మీరు నాకు ఒక విషయం చెప్పండి, వైసీపీ నుంచి యార్లగడ్డ గారికి అనుచరులుగా వచ్చిన వాళ్ళందరూ, టీడీపీ కండువ భుజంపై వేసుకుని జెండా మోసిన వాళ్ళందరూ టీడీపీ నిబద్ధతల కార్యకర్తల లాగానే ఉన్నారా, లేకపోతే వైసీపీ జులుం సాధిస్తున్న మనుషుల్లాగా బిహేవ్ చేస్తున్నారా?
లేదండి. యార్లగడ్డ వెంకట్రావు గారితో పాటు వచ్చిన ఎవరో కూడా ఎటువంటి ఆయనకి అభిమానంతో వచ్చారు. ఆ యొక్క ఎలక్షన్ లో వాళ్ళ వంతు పాత్ర పోషించారు. కానీ వాళ్ళకి ఎటువంటి పదవులు గాని వెంకట్రావు గారు ఇవ్వడం గాని, వాళ్ళు కార్యక్రమాల్లో తలదొచ్చడం గాని ఎప్పుడూ జరగలేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవులన్నిటికీ కూడా ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలకే వెంకట్రావు గారు వేశారు. మన గ్రామ కమిటీల విషయంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. నాతో పాటు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఈ గ్రామ కమిటీల్లో గాని ఏ కమిటీలో ఇన్వాల్వ్ చేయొద్దు. ఈసారి వాళ్ళు నాతోనే ఉంటే ఈసారి వేసే కమిటీల్లో అప్పుడు పరిగణలోకి తీసుకుందాం అని చెప్పారు స్పష్టంగా. సో ఇప్పుడు దాకా ఆయనతో పాటు నమ్మి వచ్చిన అనుచరులకి ఏ రకంగానూ ప్రయోజనంగా యార్లగడ్డ గారు ఏమీ చేయలేదు. అయితే చేయలేదండి, వాస్తవం అది. రూపాయి కూడా ఎవరిని అడిగినా అదే చెప్తారు. రూపాయి కూడా సహాయం చేయలేదు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి. రూపాయి కూడా సహాయం చేయలేదండి. దట్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ రమా గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇప్పుడు నేను మాట్లాడింది కేవలం ఇద్దరితోనే. నేను ఎందుచేత ఈ షో ఇలా చేయాల్సి వచ్చిందంటే, నేను చాలా వరకు అగెయిన్స్ట్ రూమర్స్ విన్నాను. యార్లగడ్డ గారు ఏమీ చేయట్లేదు, ఆయనతో వచ్చిన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, అసలు మొత్తం ఎక్కడ చూసినా కూడా దందాలే నడుస్తున్నాయి గన్నవరంలో, నెక్స్ట్ టైం క్యాండిడేట్ ఈయన కాదు, వేరే క్యాండిడేట్స్ వస్తారు, టీడీపీ ఇక్కడ ఐసీయూ సెంటర్లోకి వెళ్ళిపోయింది, ఇంటెన్సివ్ కేర్లో ఉన్న టీడీపీ ఈరోజు గన్నవరంలో మళ్ళీ నెక్స్ట్ టైం గెలవకపోవచ్చు. అండ్ చాలా మంది చాలా విశ్లేషిస్తూ కూడా ఉన్నారు ఇటుపైన. నేను పర్టికులర్గా లాస్ట్ 15 రోజుల పాటు చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళతో కనుక్కుంటూనే ఉన్నాను. దాంట్లో నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసిన వాళ్ళలో ఇద్దరిని మాత్రమే ఈ రోజు నేను ఇక్కడ ఆడియన్స్ ఇవ్వగలిగాను, ఎందుకంటే షో నిడివి బట్టి. ఈ వెంకట్రావు గారి విషయంలో నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం చిన్న పనైనా పెద్ద పనైనా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంటే ఉంది. ఇది వాస్తవం. లాస్ట్ 15 రోజుల్లో పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నేను ఎలా కష్టపడుతున్నాడో నేను చూశాను. నేను అబ్జర్వ్ చేశాను ఈ విషయాన్ని. గన్నవరం అభివృద్ధి అయితే కళ్ళకే కనిపిస్తుంది, దాని గురించి వేరే చెప్పనాల్సిన అవసరం లేదు. నియోజకవర్గ అభివృద్ధి ఏంటయ్యా అని చెప్పి ఒక్కసారి గన్నవరం వెళ్తే ఇది గన్నవరమేనా లేకపోతే మనం ఇంకెక్కడన్నా ఉన్నామా అని డౌట్ వస్తుంది మనకి. రోడ్లు సాఫీగా ఉన్నాయి, జనాలు హాయిగా ఉన్నారు, కంప్లైంట్స్ లేవు, గ్రీవియన్సెస్ మాత్రం ఒక పార్ట్ ఆఫ్ టీడీపీ క్యాడర్కి చెందిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకుంటే చాలా మంచిది, మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరకే పనిచేస్తాం కానీ ఇండివిజువల్ ఎంటిటీస్ లాగా పనిచేయకూడదు అన్న విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి రాజకీయ భవిష్యత్తే కావాలనుకుంటే వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ భవిష్యత్తు గురించే ఫోకస్ చేసి ముందుకెళ్తే ప్రజాదరణ అనేది ఎక్కడ ఉండదు. ఈరోజు ఈ యార్లగడ్డ గారి గురించి మాట్లాడడానికి పుంకాలుగా జనాలు ఫోన్లు చేస్తున్నారు. బెనిఫిషరీస్ అవనండి, డైరెక్ట్గా వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి బెనిఫిట్ అయిందనండి, పార్టీ చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న వెంకట్రావు గారి స్టైల్ అదొక డిఫరెంట్ స్టైల్ కింద నమోదవుతుంది. మనం చూస్తున్నాం ఫస్ట్ టైమర్ ఎమ్మెల్యే అని. హీ డజంట్ లుక్ లైక్ అ ఫస్ట్ టైమర్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక మనిషి పైన ఒక నియోజకవర్గం పైన దుమ్మెత్తిపోయాలంటే చాలా ఈజీ, కానీ అదే కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్ళటం చాలా కష్టం. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను యార్లగడ్డ గారు లాస్ట్ 15 days ఏం చేశారు అని చెప్పి. ఇమ్మీడియట్ స్పాట్లో ఎవరికి చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు ఆయన. అది కూడా ఏదో పగలు లేసిన తర్వాత వెళ్ళాలి, నేను ఒక ఎమ్మెల్యేని కాబట్టి వెళ్ళటం కాదు, నేను నాయకుడిని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళటం కాదు, డే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సడన్గా 7:30, 8 o'clockకి అందరూ పడుకుని హాయిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే ఈయన జనాలతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈయన జనాలతోనే ఉంటున్నాడు నేను చూసినంత కాలం. ఇప్పుడు మాట్లాడతారు నా ముందు మీరు తీసుకున్న కాన్ఫరెన్స్ కాలర్ సాయి గారు, ఆయన క్లియర్గా ఎంత ఎమ్మెల్యే ఎంత క్లోజ్గా ఒక పర్సన్తో ఉండకపోతే, నేను ఈ స్లాంగ్ మళ్ళీ చెప్తున్నాను, ఎంత క్లోజ్గా ఉండకపోతే ఆయన ఇక్కడ పెడతాడు అక్కడ పెడతాడు, ఈయన అందరినీ కలుస్తాడు అని సింగులర్గా మాట్లాడరు. నేను గన్నవరం వెళ్ళినప్పుడు చాలామందిని అడిగాను వెంకట్రావు గారి గురించి, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, యాజ్ ఇఫ్ మన క్లోజ్ ఫ్యామిలీలో మాట్లాడతాం చూడండి, మా మనిషి అన్నట్టు. ఆ ఇంప్రెషన్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు ఈయన. నేను ఎందుకు కాలర్స్ని ఇప్పుడు తీసుకున్నానంటే చాలా అపోహలు ఉన్నాయి ఈయన పైన, చాలా అపోహలు ఉన్నాయి. కిక్ బ్యాక్స్ తీసుకుంటారు, టీడీపీ క్యాడర్ని దూరం పెడతారు, పని చేయట్లేదు ఈయన, నెక్స్ట్ టైం ఓటమికి ఈయనే కారణం. గన్నవరం మేజర్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే ఏపీలో వన్ ఆఫ్ ద మేజర్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ నేను ఇంటర్వ్యూలో ఆయన అన్నప్పుడు ఆయన ఒక వర్డ్ క్లియర్గా చెప్పారు, అది యాక్చువల్లీ ఫ్యాక్ట్, ఎలక్షన్లకు ముందు ఖర్చు పెట్టడం కాదు, ఎలక్షన్ తర్వాత కూడా ఖర్చు పెట్టాల్సిన కాన్స్టిట్యుయెన్సీ గన్నవరం. ఈ విషయం నేను ఒప్పుకుంటాను.
కానీ ఐ వాజ్ మోర్ క్యూరియస్, ఏంటి ఏ పార్టీ నుంచి వచ్చినా టీడీపీ పార్టీని సపోర్ట్ చేసి, ఏ పార్టీలో ఉన్నా నైతిక విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎక్కడ ఎలా ఉన్నా నేను మనిషిని ముందు మనిషిగా ప్రవర్తిస్తాను, ఈరోజు భువనేశ్వర్ గారు అన్న మాట నన్ను కదిలించిందని చెప్పి ఎవరు రాయక ముందే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పైన ఒక పాట రాసి ఓపెన్గా పబ్లిక్లో ధైర్యంగా సీట్ ఇస్తారో ఎవరో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు మీకు నా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి డైలాగ్ ఇచ్చి చివరికి తెలుగుదేశం పార్టీ పిలిపించుకుని హీ ఈజ్ ద క్యాండిడేట్ అని చెప్పి నిలబెడితే గెలిస్తాం. టీడీపీలో కంచు కోటని విన్నా నేను ఎప్పుడు దాకా గన్నవరం. కానీ ఇంకొక విషయం కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, టీడీపీలో గన్నవరమే ఫ్రెజైల్ కాన్స్టిట్యువెన్సీ. రాష్ట్రం అంతటా ఒకరిని గెలిపిస్తే ఒక పార్టీని, ఆ కాన్స్టిట్యువెన్సీ ఇంకోళ్ళు చూస్ చేసుకోవటం దాని కెపాసిటీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు దానికి ఎగ్జాంపుల్. కాన్స్టిట్యువెన్సీ అంతా ఒక వేవ్లో వెళ్తూ ఉంటే వీళ్ళ ఓట్లు ఒక డిఫరెంట్ లెవెల్లో పడుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ జనాలు ఈయన ఇష్టపడలేదు అనుకోండి, అక్కడ యార్లగడ్డ గారి బిహేవియర్ అవనండి, ఆయన టీం అవనండి, చుట్టుపక్కల ఎవరన్నా అవనండి, ఇష్టపడకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ క్లీన్ నో. కానీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు, చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఆయన పోరాడింది ఒక్కటండి, నేను అర్థం చేసుకున్నంత వరకు సినాప్సిస్లో, ఏ మహిళ బాధపడకూడదు, తన కాన్స్టిట్యువెన్సీలో ఏ మహిళ బాధపడకూడదు. ఇది స్పెసిఫిక్గా ఉమెన్ టీం నాతో మాట్లాడిన మాటలు. నేను చాలా డీప్గా సర్వే చేశాను, ఉమెన్ టీం నాతో అన్న మాటలు. ఇంకొకటి, చిల్లర రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాడు ఈయన. ఇది నేను నేర్చుకున్న పాయింటే. మహిళలకి ప్రధాన పీటేస్తూ అట్ ద సేమ్ టైం పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, అట్ ద సేమ్ టైం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ, పార్టీ ఒక్కటే కాదు నా ప్రైమఫేషియల్ ఎజెండా, ఎమ్మెల్యే సీట్ ఒక్కటే కాదు, ఏ పదవి నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నా మార్క్ అనేది ఒకటి వదిలేయాలి అని చెప్పి కష్టపడుతున్న ఒక వ్యక్తిపైన ఇన్ని ఆరోపణలా? ఏం పైశాచిక ఆనందం ఇది, ఏం పైశాచికత్వం? ఆయన్ని సెలెక్ట్ చేసింది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళకి తెలియదా రాజకీయం? ప్రతి ఒక్కళ్ళు నిన్న మొన్న వచ్చి రాజకీయాలు చేయడం మొదలుపెట్టి ఎవరికాళ్ళు మేమే రాజులు అంటే ఎలా? పోనీ వాళ్ళు ఎన్నుకున్న మనిషి, వాళ్ళు నిలబెట్టిన మనిషి సామర్థ్యం లేని వ్యక్తా? బయట డబ్బులు దోచుకుంటే తప్ప డబ్బులు లేని వ్యక్తా? లంచాలు తినకపోతే అసలు మనుగడ సాగలేని వ్యక్తా? నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం కానే కాదు, పచ్చి అబద్ధాలు ఆయన గురించి ప్రింట్ కొడుతున్నారు. కానీ ఇట్ ఈస్ మై బేసిక్ డ్యూటీ, ఒక విశ్లేషణ చేసేటప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఆయన గురించి ఏమనుకుంటున్నారో వినాలి, ఖచ్చితంగా వినాలి. ఆయనతో పాటు టీడీపీ కండువా మోయటానికి వచ్చి ఈరోజు టీడీపీ కంచుకోటగా నుంచుంటున్న మారిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన లాభం అనేది కలగల. ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీ కోసం కష్టపడి అదర్ సైడ్ పార్టీలో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారి కోసం బాధపడి పార్టీని భుజాల మీద వేసుకుని నడిపి గెలిపించి ముందుకు తీసుకెళ్లిన ఒక హ్యుమానిటేరియన్కి ఈరోజు చేస్తున్న బిరుదు ఏంటంటే నువ్వు లంచగొండివి, నువ్వు టీడీపీ క్యాడర్కి సపోర్ట్గా నిలవలేదు. నిలిచింది ఏ క్యాడర్కి? ఇప్పుడు దాకా గెలుపు ఎవరి కోసం శ్రమించారు, ఎవరి కోసం రోజు తిరుగుతున్నారు? నేను అబ్జర్వ్ చేస్తానండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. 19వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాను. ఒక్క గంట కూడా ఫ్యామిలీతో గడిపే టైం లేదు. పొద్దున్నే 8 మొదలైతే సాయంకాలం 9:30, 10 దాకా ఈయన పర్యటిస్తూనే ఉంటాడు. గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఎలా ఎవరి కష్టం ఉన్నా ఈయన ఉండాలి, ఎవరికి దుఃఖం ఉన్నా ఈయనే ఉండాలి, ఎవరికి ఆనందం ఉన్నా ఈయనే ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలన్నా ఈయనే ఉండాలి. ఆ డెవలప్మెంట్ కోసం గొడవలు పడి కేసులు పడినా కూడా ఈయన సమాధానం చెప్పాలి. టీడీపీ క్యాడర్ని ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ జెండాని ఎగబెట్టాలి పైకి. ఇన్ని చేస్తూ మళ్ళీ వెనకమాల కత్తులు సుత్తులతో పొడిపించుకోవాలి. ఇన్ని పొడిపించుకున్న ఆయనకు ఒక సంస్కారం ఉందండి, పార్టీ విషయాలు పార్టీ లోపలే మాట్లాడుకోవాలి తప్ప బయట ఎక్కడ మాట్లాడకూడదని. అది చాలా నచ్చింది నాకు. ఏమన్నా ఉంటే పార్టీలో డిస్కస్ చేసుకోండి, అది మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు అంతే తప్ప పదవులు అనుభవించడానికి వాటి కోసం గొడవ పడడానికి రాలా. ఈ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆయనకు బాగా తెలుసు, బికాస్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆ డిఫరెన్స్ ఆఫ్ లైన్ విజ్ఞత ఉండాలి ఎవరైనా మాట్లాడే ముందు. ఈయన పైన చేస్తున్న ఆరోపణలు, ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో నేను విన్న తర్వాత వేస్ట్. ఇదే కంటిన్యూ చేసి
ఇంతే హార్డ్ వర్క్ ఈయన పెట్టి. ఇందాక కాలర్ సాయి అని అతను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు నేను 4 వేస్తాను అప్రోచబిలిటీకి అని. కానీ నేను వెళ్ళినప్పుడు లిటరలీ ఇది ఫ్రాంక్గా చెప్తున్నానండి, నేను ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళని కలుస్తూనే ఉన్నాడు ఆయన. అలా వచ్చి వెళ్ళిపోవచ్చు ఎమ్మెల్యేని కలవాలంటే. ఇంత సునాయాసంగా ఉంటుందా అనిపించింది నాకు. ఇంత సునాయాసంగా ఉంటుందా? మిగతా చోట్ల కొంచెం కష్టమే. పిఏలు ఉంటారు, పిఏ కింద పిఏలు ఉంటారు, వాళ్ళ కింద చెంచాలు ఉంటారు, వాళ్ళందరినీ దాటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. అదేం లేదే, మర్యాద కూర్చోబెట్టి మంచినీళ్ళు కాఫీ ఇచ్చి మీ గ్రీవియన్సెస్ తిని ఎమ్మెల్యే గారు సాల్వ్ చేసి పంపించడం. ఇంత ఎమికబుల్గా పార్టీని పైకి తీసుకొస్తున్న ఒక శ్రామికుడికి ఇదా తగు మర్యాద? ఇలాంటి మాటలు వీక్షించడం. ఐ సజెస్ట్ ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే ఆపండి. నియోజకవర్గ అభివృద్ధి ఈయన వల్ల సాధ్యం అవుతుంది. వచ్చేసారి ఎలక్షన్ ఓట్లు చెప్తాయి ఈయన చేసిన పని. మధ్యలో ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేనికి పనికిరావు స్టేట్మెంట్స్. అపహాస్యపాలు అవ్వటం తప్ప ఇంకా దేనికి మిగలవ స్టేట్మెంట్స్ అనేది. సో మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎస్పెషలీ గన్నవరం కాన్స్టిట్యువెన్సీలో మీరందరూ ఎవరైనా నా షో చూసుంటే కనుక ఇప్పుడు ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ విశ్లేషణకి మీరు ఎస్ అంటారా లేకపోతే నో అంటారా? నో అంటే డెఫినెట్గా నేను వెంకట్రావు గారికి ఫార్వర్డ్ చేస్తాను. ఇది సార్ మీ పైన నా అభిప్రాయం చెప్పినప్పుడు వచ్చిన కమెంట్స్ ఇవి, ప్లీజ్ చేంజ్. లేకపోతే మీ పర్స్పెక్టివ్ ఎక్కడైనా ఆల్టర్ చేయాలా అన్న ఒక చిన్న విషయాన్ని కన్వే చేయడం ఖచ్చితంగా చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.